హాయ్ హలో నమస్తే, నేను మీ మాధవి. వెల్కమ్ టు భారతీయ రుచులు. ఈరోజు చేయబోయే రెసిపీ అండి చిక్కుడుకాయ కర్రీ. కొద్దిగా మసాలా వేసి చాలా సింపుల్గా చిక్కుడుకాయ కర్రీ చూపిస్తాను. చాలా ఈజీగా చాలా సింపుల్గా చేసుకునే చిక్కుడుకాయ కర్రీ మీరు కూడా ట్రై చేయండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 1/2 కిలో చిక్కుడుకాయలు తీసుకోండి. ఫ్రెష్గా ఉండాలి. ఇలాగా మీరు నీట్గా ఇలా మొత్తానికి ఒలిచేయాలి, ఎందుకంటే లోపల పురుగులు అవి ఉంటాయి. ఇలా ఓపెన్ చేయకపోతే ఇలా 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 చేసేసుకున్నారనుకోండి, ఇలా ఉంచేసి వేసేసుకుంటే లోపల పురుగున్నా మనకు తెలియదు. పూర్తిగా ఇలాగా ఓపెన్ చేసేసుకుని చూసుకుని బాగు చేసుకుని నీట్గా కడిగేసుకుని ఓ పక్కన పెట్టుకోండి. 1/2 కిలో చిక్కుడుకాయలు 1/2 కిలో. ఇవి ఉల్లిపాయలు మీడియం సైజు 2, పచ్చిమిర్చి 3, కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర, కొంచెం లవంగాలు 8-10 రేకలు, 10 రేకలు వెల్లుల్లిపాయి, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, చిన్న అల్లం ముక్క. అంతేనండి, పెద్ద ఎక్కువేమి మసాలాలు ఉండవు. చూసారు కదా. ఆయిల్, ఉప్పు, కారం, పసుపు. మనం ముందు మిక్సీలో మీకు మసాలా చూపిస్తాను. 1 టేబుల్ స్పూన్ ధనియాలు. మసాలా పొడి వేసుకోవచ్చు కదా అని మీరు అనొచ్చు. మసాలా పొడి అంటే వేసుకోవచ్చండి, వేసుకోకూడదని ఏం కాదు. ఇలా ఫ్రెష్గా రుబ్బుకున్నది బాగుంటుంది కదా, అలా అయినా వేసుకోవచ్చు, ఏం కాదు. అంటే బిర్యానీ మసాలా అనుకోండి అన్ని రకాలు ఉంటాయి, కూర మసాలా అనుకోండి కొన్ని రకాలే ఉంటాయి. ఇది మనకు నచ్చినట్టుగా ఏం కావాలంటే అవి వేసుకోవడానికి ఇది వీలవుతుంది. చూసారు కదా. 4-5 లవంగాలు వేసుకోండి. వెజిటేరియనే కాబట్టి 4 లవంగాలు వేసుకోండి సరిపోతాయి. అందరూ ఘాటు ఎక్కువ తింటారు కదా, 4 లవంగాలు వేసుకోండి. చిన్న స్పూన్ తోటి జీలకర్ర. ఇంక తాలింపులు అక్కర్లేదండి, దీంతో ఇలా జీలకర్ర కొద్దిగా రఫ్గా తిప్పేసిన తర్వాత అప్పుడు కొంచెం వాటర్ పోసి తిప్పుకోవచ్చు. కర్రీలోకే కాబట్టి ఇదేమి నిల్వ ఉండక్కల పొళ్ళు ఇటువంటి వాటిలోకి అయితే వాటర్ వేయం, కానీ మామూలుగా కూరల్లోకి వాటర్ వేసి తిప్పుకోవచ్చు. చూసారు కదా. ఇలా రఫ్గా చేసుకున్నాం కదా. ఇందులో కొంచెం వాటర్ చేసి పేస్ట్లా చేసుకుందాం, మెత్తగా నలుగుతుంది. చూసారు కదా. ఇలా కొద్దిగా వాటర్ పోసుకోండి, ఎక్కువ అక్కర్లేదు. 2-3 స్పూన్స్ వాటర్ సరిపోతుంది మీకు. ఇది మళ్ళీ మిక్సీ పట్టేస్తే మెత్తగా ఇలా ఫైన్ పేస్ట్లా చేసేసుకున్నాం. ఇది కర్రీలో ఉపయోగించుకోవటమేనండి. ఇలా మిక్సీ పట్టేసి పక్కన పెట్టుకుని మనం కర్రీ ప్రాసెస్ మొదలు పెడదాం. చూసారు కదా. గ్యాస్ వెలిగించుకుని ఈ పాన్ కాగిన తర్వాత పాన్ వెచ్చబడిన తర్వాత మనం కర్రీకి సరిపడి ఆయిల్ వేసుకోవాలి. కర్రీకి ఎంత అవసరం అంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకుని కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకోండి. పచ్చిమిర్చి బాగా వేగనివ్వాలి. బాగా వేగిన తర్వాత అప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం అండి. ఈ బాగా వేగిన తర్వాత ఇందులోనే ఉల్లిపాయలు కూడా వేసుకుని బాగా వేగనివ్వాలి. ఉప్పు, సాల్ట్ వేసుకోండి. మనకు రుచికి సరిపడంత, ఎవరికి ఎంత అవసరం అంత వేసుకోండి. పసుపు కొద్దిగా 1/2 టేబుల్ స్పూన్. వెజిటేరియనే కదండి, ఎక్కువ కారం అక్కర్లేదు. 1/2 టేబుల్ స్పూన్ ఇలాంటి స్పూన్ తీసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. ఇది బాగా కలిపి వేగిన తర్వాత అప్పుడు చిక్కుడుకాయలు వేసి మసాలా వేద్దాం. ఉల్లిపాయ చక్కగా వేగిపోయింది. ఇందులోనే మసాలా వేసుకోండి. చూసారు కదా. ఉల్లిపాయ మసాలా అంతా వేగిపోయింది. ఇందులో చిక్కుడుకాయలు వేసేసుకుందాం మనం. చిక్కుడుకాయలు చూసారా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఈరోజే తెచ్చారండి. ఫ్రెష్గా ఉంటే బాగుంటాయి, మనం కొంచెం వడిలినా పెద్ద బాగుండవు చిక్కుడుకాయలు.
చిక్కుడుకాయలు వేసేసుకుని కాసేపు మగ్గనిద్దామండి. సిమ్లో పెట్టి వాటర్ పోయకుండా మూత పెట్టి మగ్గనిద్దామండి. చిక్కుడుకాయలు ఎప్పుడు కూడా ఫ్రెష్గా ఉన్నప్పుడు ఈ రోజు తెచ్చుకుని ముందు రోజు తెచ్చుకున్నా బాగా ఫ్రెష్గా ఉండగానే మీరు బాగు చేసేసుకున్నట్లని నీట్గా కవర్లో పెట్టి ప్యాక్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. లేదంటే బయట పెట్టేస్తే అవి కొంచెం ఎండినాయి అంటే మీరు ఎంత బాగా ఏం వేసి ఉన్నా టేస్ట్ బాగుంది. ఎందుకంటే ఎండిపోయి సాగి కూడా వచ్చేస్తుందండి. నా వల్ల కూడా ఎండిపోతాయి. అంటే ఎండిపోవడం బాగా ఎండిపోతాయని నేను అనట్లేదు, కొంచెం వడిలినా దాని టేస్ట్ అంత బాగుంటుంది. ఇలా ఫ్రెష్గా తెచ్చినట్టు వండుకున్నా లేకపోతే వెంటనే మీరు బాగు చేసుకుని మార్కెట్ నుంచి తేగ ఫ్రిడ్జ్లో పెట్టిన అవి 4-5 రోజులు ఉంచొద్దు. వెంటనే 2 డేస్లో వండేసుకుంటే విటమిన్స్ బాగుంటాయి. మనకి పాడైపోయిందని దాన్ని మనం వండిన టేస్ట్ అంత బాగుంది. ఫ్రెష్గా ఉన్నది ఫ్రెష్గానే ఉంటుంది కదండి. అలా అయినా చేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. క్విక్ రెసిపీ కూడా ఇది. వెజిటేబుల్స్లో మనం చాలా ఈజీగా చాలా రకరకాలుగా వండుకుంటాం కదా, అందులో ఇదొక రెసిపీ బాగుంటుంది. సరే, వాటర్ పోసిన తర్వాత మళ్ళీ చూపిస్తాం. చూసారు కదా, మగ్గిపోయింది. ఒక గ్లాస్ వాటర్ పోసుకోండి. చిక్కుడుకాయలు ఉడకాలి కదా, ఈ మాత్రం గ్లాస్ పోసుకోవాలి మనం, ఎందుకంటే ఉడకదు. మూత పెట్టేసి కొద్దిసేపు హైలో పెట్టుకుని తర్వాత సిమ్లో పెట్టుకోండి. అంటే ఒకేసారి మొత్తం కూర ఇదాకా హైలో పెట్టారనుకోండి మగ్గకుండా తొందరగా నీ వాటర్ అంతా ఎగిరిపోతుంది. ఏ కూర అయినా మరి స్కూల్ పిల్లలకి టైం సరిపోదంటే ఇదే కూరని చిన్న పాన్స్ ఉంటాయి కదా, మీరు అది కుక్కర్లు ఉంటాయి కదా చిన్నవి, ఆ కుక్కర్లో వేసి టక్కటగా వండేసుకోవచ్చు. స్కూల్ టైము మనకి టైం కుదరదు అనుకుంటే ఇంట్లో ఉన్న మన లేడీస్ వర్కింగ్ ఉమెన్స్ కాకుండా ఇంట్లో ఉంటారు చూడండి. పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత కొంతమంది పిల్లలకి అడావుడిగా వండేసి ఇంట్లో హస్బెండ్కి విడిగా వండుకుంటారు కదా చాలామంది, ఆడావుల్లో వండలేక. అలా ఉన్నవాళ్ళు అయితే కొంచెంసేపు ఫుల్లో పెట్టి ఒక 2 minutes ఉడకటం మొదలుపెట్టిన తర్వాత సిమ్లో పెట్టారనుకోండి, ఏ కూరైనా కొంచెం స్లోగా సిమ్లో వండిన కూర చాలా టేస్ట్గా ఉంటుంది. ఎప్పుడు హడావుడిగా వండేసిన కూర ఒకలా ఉంటుంది. సిమ్లో పెట్టి కొంచెం ఉడుకు మొదలుపెట్టిన తర్వాత సిమ్లో పెట్టి ఎక్కువసేపు వండుకున్న కూర చాలా టేస్ట్గా ఉంటుంది. మగ్గి ఉడికిన కూరకి టేస్ట్ ఎక్కువ ఉంటుంది. నిజమేనండి నేను చెప్పేది. హడావిడిగా ఉన్నప్పుడు తప్పనప్పుడు కుక్కర్లోని ఇలా ఫుల్లో పెట్టి వండేసుకోవచ్చు. కానీ ఎంతైనా ఫుల్లో పెట్టి ఎంత వాటర్ పోసి ఉన్నా కసకసాలు ఆడుతూ ఉంటుంది. ఇలా సిమ్లో పెట్టింది నూనెతో అలా మగ్గి స్లోగా ఉడుకుతుంది కదా. హడావిడిగా మాట్లాడి మనుషులకి నిదానమైన మనుషులకి ఎంత తేడా ఉంటుందో అంతే కర్రీస్ కూడా అంతేనండి. ఇలాంటివన్నీ ఏమనుకోవచ్చు. ఎవరైనా స్పీడ్గా మాట్లాడిన వాళ్ళకి మాట ఎంత తొందరపాటుగా వెళ్ళిపోతుందో, నిదానమైన వాళ్ళు మాట ఎంత నిదానంగా ఉంటుందో వంట కూడా అంతే. హడావిడిగా చేసిన వంట ఒకలా ఉంటుంది, స్లోగా ఉడికిన వంట చాలా బాగుంటుంది. ఓపిక మెయిన్. మన టైంని బట్టి తప్పని టైంని బట్టి సరే సిమ్లో పెట్టేసి స్లోగా ఉడికిన తర్వాత తయారైన తర్వాత నేను చూపిస్తాను. ఓకేనా? వాటర్ అంతా ఎగిరిపోయిందండి, కూర రెడీ అయిపోయింది. చూద్దామండి. అదిగో ఇలా ఆయిల్ పైకి తేలిన వెంటనే మన కర్రీ రెడీ అయిపోయినట్టే. వాటర్ అంతా ఎగిరిపోయింది కదా, ఈ కర్రీని డిష్లోకి వేసేసుకుందాం. ఇలా పూర్తిగా ఎగిరి ఇలా మనకి వాటర్ అంతా ఎగిరిపోయి ఆయిల్ ఇలా కనిపిస్తుంది కదా, కర్రీ రెడీ అయిపోయినట్టే. డిష్లోకి తీసేసుకుందాం. వేడి మసాలా చిక్కుడుకాయ కర్రీ రెడీ అండి. చూసారు కదా, చాలా సింపుల్ కర్రీ, చాలా టేస్టీ కర్రీ. తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగుందండి. లైట్గా వేస్తాం కదా మసాలా స్పైసీతో, ఎక్కువ కారం లేకుండా. కారం కూడా చాలా తక్కువ వేసాం కదా, పచ్చిమిర్చి కూడా తక్కువ. వెజిటేబుల్స్ కర్రీ కాబట్టి కొంచెం నాన్ వెజ్ అయితే ఎక్కువ పడుతుంది, అన్నీ ఎక్కువే పడతాయి. చాలా టేస్ట్గా ఉందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తాం. బాయ్ అండి.